సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో గైస్ ఈరోజు ధూళిపేటకి అయితే వచ్చినాం. ధూళిపేటలో ఎక్కడ ఉన్నామంటారా? సో శంకర్ సింగ్ కళాకార్ అనమాట. సో శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి గణేష్లు అనేది మీకు చూపిస్తాను. సో డీటెయిల్గా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు గణేశుడు. సో ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత బ్యూటిఫుల్ కూడా మీకు అర్థమైపోతుందో చూస్తేనే. సో ఈ గణేశుడికి కుందన్ వర్క్ చూడొచ్చు మీరు, ఎస్పెషల్లీ కుందన్ వర్క్. ఇట్లా ఈ విధంగా కుందన్ వర్క్ నేను ధూళిపేటలో ఏ గణేశుని చూడలేదు. ఈ కుందన్ వర్క్ అయితే చాలా చేతులతో చేసిందనమాట. మేబీ మనము ఇట్లా పిఓపితో చేసింది అయితే కాదు. ఎందుకంటే ఈ కుందన్ వర్క్ చూస్తేనే మేబీ ఈ గణేశుడికి పెట్టాల్సిన మనీ పెట్టొచ్చు అనమాట. ఈ గణేశుని చూసుకోవచ్చు. పంచ కూడా పిఓపితో చేయలేదు. సో వాళ్ళ చేతులతో కుట్టి వాళ్ళు కట్టిరనమాట వాళ్ళతే క్లాత్ కొనేసి. సో మన గణేశునికి ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ మన ముష్కరాజు. సో అన్ని ముష్కరాజులు సో చిన్నగా ఉంటాయి. ఇక్కడ ముష్కరాజులు ఏంటంటే నమస్కరించి సో కిరీటం పెట్టి ఇక్కడ జ్యువెలరీ పెట్టేసి సో ఇట్లా చేతులతో నమస్కరించి పెట్టిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్ల వచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిల్ల షూట్ది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి పిల్ల వచ్చింది. సో మన దేవుడైతే 4 చేతులతో దర్శనమిస్తుండ్రు. సో మన గణేశుడు పైన చూడొచ్చు, పైన కిరీటం తలపాగా అంటారు కదా. సో కిరీటం రాలేదు గణేశునికి, తలపాగా వచ్చింది. తలపాగా కూడా మనకు కుందన్ వర్క్ అయితే చేయడం జరిగింది. మన సింహం ఉంది కదా, మన సింహానికి ఇది రియల్ హెయిర్ అనమాట. సో మామూలుగా పిఓపి అయితే కాదు, సో రియల్ హెయిర్. సో చిన్నగా మూసుకోవాలని ఇచ్చారు. ఇక్కడ లడ్డు ఎత్తుకెళ్తుంది. సో ఈ గణేశునికి అయితే కిరీటం ఉంది కదా, సో కిరీటం ఉంది. అక్కడ గణేశునికి అయితే తలపాగా ఉంది. సో ఈ కిరీటానికి కూడా మన గణేశునికి కుందన్ వర్క్ చేయడం జరిగింది. సో చెవుల పైన చూసుకోవచ్చు, చెవుల మీద చూసుకోవచ్చు, చెయ్యి పైన చూసుకోవచ్చు, ఇక్కడ మన బుజ్జ పైన చూసుకోవచ్చు. సో పిఓపి తోటి గోల్డ్ షేప్లో లేదు, పిఓపి తోటి మొత్తం పిఓపి తోటి కాకుండా కుందన్ వర్క్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో చిన్న చిన్న కుందన్ వర్క్, అది హై కుందన్ వర్క్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సింహాలు. సో ఇక్కడ సింహాలు. సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్లో మన ఏమంటారు ఎలిఫెంట్ ఏనుగు అనమాట. సో మన బ్యాక్గ్రౌండ్ తోటి మన గణేశుడు వచ్చేసి మేబీ 16 feet 15 feet దాకా ఉండొచ్చు. సో మన గణేశుడు అయితే ఈ విధంగా ఉండు బుజ్జ గణపయ్య. సో కొద్దిగా ముంగడి కోసం మన గణేశుడు చూసుకోవచ్చు. సో ఫస్ట్లో ఉన్న డెమో, ఈ లాస్ట్లో ఉన్న డెమో, ఆ డెమో చూపి ఫస్ట్ డెమో. సో ఫస్ట్లో ఉన్న డెమో, ఈ డెమో చూసుకోవచ్చు భయ్య. సేమ్ రెండు సేమ్. ఇక్కడ ఏంటంటే కలర్ చేంజ్, కలర్ ఒకటి చేంజ్. ఇక్కడ బ్లూ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అనమాట. సో మనకు తలపాగా, ఇక్కడ తలపాగా, అక్కడ తలపాగా, అక్కడ ఆ పింక్ కలర్లో తలపాగా ఉంది, ఇక్కడ రెడ్ కలర్ తలపాగా ఉంది. సో కుందన్ వర్క్ కూడా కొద్దిగా డిఫరెంట్ కలర్. ఈ స్కిన్కి ఈ కుందన్ వర్క్ అంటే మ్యాచింగ్ చేశారు అనమాట. సో కుందన్ వర్క్ సేమ్ అన్ని గణేశులకు ఒకటే విధంగా కుందన్ వర్క్ ఇచ్చిండు. సో ఆరు చేతులు ఇక్కడ కూడా మనకు చూసుకోవచ్చు. మూషిక మహారాజు సో నమస్కరించి మనకు కనిపిస్తుండు, కిరీటం చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మూషిక మహారాజు. రెండు అక్కడిక్కడ 2 types అనమాట. సో కుందన్ వర్క్ హైలైట్ మన ఈ గణేష్లు అయితే. శంకర్ సింగ్ కళాకారులో ఎస్పెషల్లీ కుందన్ వర్క్ తోటి అట్రాక్ట్ కొట్టేసింది మొత్తం. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అక్కడ తలపాగు ఉంది, ఇక్కడ కిరీటం ఉంది. సో వాళ్ళకి అది నచ్చకపోతే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. సో అక్కడ మూషిక మహారాజులు ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు సింహాలు ఉన్నాయి. అక్కడ మూషిక మహారాజు, ఇక్కడ సింహాలు అనమాట. సో రియల్ హెయిర్ ఇదంతా. సో పిఓపి తోటి తయారు చేసినైతే కాదు. సో పంచ కూడా వీళ్ళు కట్టారనమాట. కుందన్ వర్క్ సేమ్. సో మన గణేష్ అయితే కిరీటం తోటి కుందన్ వర్క్ తోటి 6 చేతులతో, 4 చేతులు, ఇక్కడ 4 చేతులతో. సో జ్యువెలరీ వర్క్ మొత్తం ఈ విధంగా. సో మన భయ్య సో అన్న మధు, మా ఛానల్ పేరు అన్న మధు క్రియేషన్ అనమాట. సో అన్న ఛానల్ కూడా చెక్ చేయండి ఒకసారి. డైలీ అన్న వ్లాగులు తీస్తున్నాడు. సో వీడియో అన్న చూడండి, అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన శంకర్ సింగ్ కళాకారులో ఉన్న ఎట్లా అనిపిస్తుంది మన శంకర్ సింగ్ కళాకారులు గణేష్? సో ధూళిపేటలో వన్ ఆఫ్ ద ఫేమస్ కళాకారు అంటే మనకి శంకర్ సింగ్ కళాకారు. సో ఇందులో మనం చూస్తే మాత్రం ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క లెవెల్లో ఉన్నాడు. సో ఈసారి ఏంటంటే మనకి కుందన్ వర్క్ చేయడం బాగా జరిగింది. సో కుందన్ వర్క్స్ ఎలా ఉన్నాయంటే చమకాయిస్తున్నాయి వినాయకుడు. సో లైటింగ్ ఒక మండపంలో మనం వినాయకుడు పెట్టాగానే ఒక లైటింగ్ పెట్టాగానే ఒక అట్రాక్షన్ వస్తుందంటే ఆ కుందన్ వర్క్ వల్ల. సో ఈసారి కుందన్ వర్క్ వల్ల చాలా బాగా ఇచ్చారు. కుందన్ వర్క్స్ అయితే బాగుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అంటే కుందన్ వర్క్స్. సో ఇక్కడ అందరికి నచ్చింది ఒకటే కామన్ పాయింట్, సో కుందన్ వర్క్. సో మన గణేష్ సింగ్ మన శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఉన్న కుందన్ వర్క్ చూసి అట్రాక్ట్ అయిపోతారు చాలామంది. సో ఆల్రెడీ తీసుకొని వాళ్ళు వచ్చిర్రు. చూడొచ్చా పబ్లిక్ చూపి ఒకసారి.
సో వీళ్ళందరూ మన గణేష్ని బుక్ చేసుకోవడానికి వచ్చారనమాట. సో తొందరగా మీరు ఎవరైనా కావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఈరోజు శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని వినాయకులను కవర్ చేసినాం. సో ఇది డెమో మాత్రమే. సో షెడ్లా ఇంకా గణేష్లు అవైలబుల్గా ఉన్నాయి, తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.